హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉద్వి సిరిమల్లి బ్లాగ్స్. ఈరోజు మేము శ్రీశైలం వెళ్తున్నాం మా ఫ్యామిలీ అందరు కలిసి. ఈ వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. బస్ జర్నీతో స్టార్ట్ అవుతుంది మన బ్లాగ్. ఉద్వి అలా పిన్ని బాబాయ్తో ఉంది. మా విలేజ్ టౌన్. బస్సులో చూడండి అసలు ఎలా ఎక్కుతుందంటే అసలు గందరగోళం చేసేస్తుంది మొత్తం. బస్సు అంతా మొత్తం తనదే బస్సు అన్నట్టు చేసేసింది. బస్సులో ఒక చిన్న పాప కలిసిందనమాట. ఆ పాపతో ఆడుతుంది. అసలు ఉద్వికి చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం. మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయిపోతుంది అనుకుంటా. మేము రీచ్ అయ్యేసరికి 12-1 అలా అయింది. ఇప్పుడు ఇంకా రూమ్స్ అవి చెక్ చేసుకోవాలి కదా. అక్కడ ఆఫీస్కి వెళ్ళి మొత్తం రూమ్స్ అంతా సెట్ చేసుకున్నాము. రూమ్కి వెళ్ళిపోతున్నాం. గంగా సదన్లో వచ్చింది మాకు రూమ్. హాయ్, గుడ్ మార్నింగ్. స్నానం చేయాలి. మా హస్బెండ్ మొక్కున్నారనమాట మా పెళ్ళయ్యాక వస్తామని. కాకపోతే అప్పుడు వీలు కుదరలేదు. నెక్స్ట్ ఇంకా పాప పుట్టింది, పెద్ద అవుతుంది కదా, 3 years అలా వచ్చాయి. అందుకే వచ్చి మొత్తం బెంటకలు ఇచ్చాడు దేవుడికి. నేను కూడా అందరిలో 3 కత్తెర్లు 5 కత్తెర్లు అలా ఇస్తారు కదా, అలా ఇచ్చామన్నమాట. అది కూడా ఎంజాయ్ చేసింది ఉద్విత. చూడండి, దానికి అసలు ఏం తెలియలేదు ఏం చేస్తున్నారని. అలా మౌనంగా ఉంటుంది. అసలు గుండు ఇచ్చిన వెంట్రుకలు తీసుకున్నా ఏమన్నది, గమ్మనే ఉంటుంది. పాతాళ గంగలో స్నానానికి వెళ్తున్నాం. ఇంకా అంటే పాతాళంలో స్నానం చేస్తే ఏంటంటే మన గంగా నదిలో చేసినట్టు పాపాలన్నీ తొలగుతాయి అని చెప్పి ఒక నమ్మకం అంట. వెళ్తున్నాం. అసలు అది ఎంత లోతుకుందంటే అసలు స్టెప్స్ దిగే కొద్దీ వస్తూనే ఉన్నాయి. అసలు చాలా ఇదైపోయింది. మా అత్తగారు మామగారు మామ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మా అత్తకి అక్కడ అదే ఉంటాయి, ఇట్లుంటాయి అట్లుంటాయి. మేము వెళ్ళే కొలది అసలు మెట్లు వస్తూనే ఉన్నాయి. ఎంత అలసిపోయాము అసలు. మీకు ఏ వీడియోలో షార్ట్గా చేసి చూపిస్తున్నా కానీ ఒరిజినల్గా అయితే చాలా లోతుకి, చాలా కిందకి దిగుతూనే ఉండాలి. దాదాపుగా 1500 feet లోతు ఉంటుందంట. ఇంకొకటి 750 అలా ఉంటాయంట స్టెప్స్. చాలా 750 అలా ఉంటాయన్నమాట స్టెప్స్. రీచ్ అయిపోయాము. మొత్తానికైతే చాలా అలసిపోయి టైర్డ్తో ఆగి దిగగా అలా వచ్చాము. ఇప్పటికి అసలు ఆ హ్యాపీనెస్ ఎలా ఉందంటే రీచ్ అయ్యాక చెప్పలేం. అంటే మనం పవిత్రమైన ఈ గంగా నదిలో స్నానం చేసాం కదా, అదే నదికి పూజ చేయడం అన్నమాట. పూజ చేస్తాం, గంగా నదికి పూజ చేయడం.
ఒక ఆనందం ఏంటంటే అలాగ మన వెలిగించిన దీపం అలా వెళ్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది. ఇంకోటి మా కొబ్బరికాయల పువ్వు వచ్చింది. గంగా స్నానం కంప్లీట్ అయింది. రోప్ ఎక్కపోతున్నాం ఇప్పుడు. రోప్ దర్శనం కోసం రెడీ అయ్యాం. ఇప్పుడే దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. అసలు దేవుడు అయితే చాలా బాగా కనిపించాడు. చాలా బాగా జరిగింది. స్వామిల మొక్క చెప్పు. భోజనశాలలో భోజనం చేయడానికి వచ్చాము. దేవుడి దగ్గర ఉన్న భోజనం ఎక్కడ దొరకదు. అంతకన్నా పుణ్యం ఇంకొకటి లేదు. అందుకని కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు రూమ్కి వెళ్తున్నాం. ఈవినింగ్ ఇక్కడ శ్రీశైలంలో ఇలా కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయంటే చూడడానికి వచ్చాము. మా ఫ్యామిలీ టూర్ శ్రీశైలం అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.